రీసెంట్ గా మన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేసాడు మావ. తన ఇన్స్టా స్టోరీలో ఇక టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నా అని స్టోరీ పెట్టి ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారిగా షాక్ లో పెట్టేశాడు. తన 12 సంవత్సరాల టెస్ట్ కెరియర్ లో ఎన్ని రికార్డ్ సెట్ చేశాడో చూడండి మావ. 2013లో జరిగిన వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ లో తన ఫస్ట్ డెబ్యూలోనే 177 రన్స్ చేసి ఫస్ట్ సెంచరీ చేశాడు. ఇక 2019లో ఓపెనర్ గా ప్రమోట్ అయ్యి అసలైన ఆట అంటే ఏంటో చూపించాడు. తర్వాత రాంచీలో 217 రన్స్ తో డబుల్ సెంచరీ చేసి టెస్ట్ క్రికెట్ కి కెప్టెన్సీని స్వీకరించాడు. 2019లో సౌత్ ఆఫ్రికా పై ఒక టెస్ట్ మ్యాచ్ లో 13 సిక్స్లు కొట్టి ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు సెట్ చేశాడు. మరి ఇన్ని రికార్డ్ సెట్ చేసిన రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ కు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు కదా మావా. నిజానికి మన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వడం తన సొంత నిర్ణయం అయితే కాదు. ఎలా అంటే మావా, ఏప్రిల్ 16th లో జరిగిన ఒక బ్రాడ్కాస్ట్ లో రోహిత్ శర్మ రాబోయే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఐ విల్ ట్రై ద బెస్ట్ అని చెప్పాడు. మరి తీరా చూస్తే మే 7th టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నా అని ఇన్స్టా స్టోరీలో పెట్టాడు. మరి మన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వడానికి వెనకున్న కుట్రేంటో తెలియాలంటే మీరు కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి మావా. నేను దానిపై సపరేట్ గా ఇంకో వీడియో చేస్తాను. గుర్తుంచుకోండి మావా, సబ్స్క్రైబ్ చేసి ఆల్ లో పెట్టుకుంటే మాత్రమే వీడియో వస్తుంది.